టీ నవ్య టీ నవ్య గోనె వెంకటరాయ్ సైడ్ ఇరుకుది తెలుగు పేరు పేరు లేకుండా ఈ చెక్కులు తీసుకున్న ఇవన్నీ కూడా పోవద్దు ఉండ్రి సంతకం పెట్టాలా లాస్ట్ చేసి వచ్చి కొండూరి మనోహర్ 50,000 రూపాయలు. పడుకో ముద్రకోల శ్రీనివాస్ ఏమైందమ్మా మంచిగా పాప పేరు మీద ఎంత వస్తుందో బంగారం తీసుకుంటాం. ఎర్ర రాములు శివకుమార్ మైనస్ ఐటీ కూడా పైసలు వచ్చినా వెరీ గుడ్. ఏమైంది డాడీ? రిహానా బేగం 30 అంతేనా దానమని గట్ల వందన్ కుమార్ 34,000. పెరుమల్ల శ్రీనివాస్ నా పేరు తెలుసు కదా. గిరిడు తాటికొండ ఖర్చుల కన్నా వాళ్ళకి ఇమీడియట్గా అకౌంట్ వేస్తాం. నువ్వెందుకు సత్కాలు వేముల చక్రి అన్న ఇట్లా అన్నదా కొన్ని లోపలికి కనబడతలేదు.
మా ఊరేనే పిట్టల నర్బి వెంకటి సింగజోగి గంగు ఫోటో కొడు రైట్ ₹1,50,000 ₹1,50,000 అత్యధికంగా కూడా గుమ్లాపూర్ గ్రామానికి చెందిన మరి శ్రీ గద్దె భూమానందంకు తనకు హార్ట్ ఆపరేషన్ అయింది. చాలా డబ్బు ఖర్చు అయింది. వారికి స్పెషల్గా మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళి ₹1,50,000 ఇప్పించడం జరిగింది. గుమ్లాపూర్ గ్రామం ఈరోజు కొరుట్ల పట్టణం, కొరుట్ల మండలం ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి దాదాపు ₹14,61,000 పంచడం జరిగింది. మీకు గుర్తుంది, గత 15 రోజుల క్రితం కూడా దాదాపు ₹18 లక్షల ఈ మండలము పట్టణానికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి 15 రోజులకు ఈ కొరుట్ల నియోజకవర్గంలో ఎవరెవరైతే అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ఉంటున్నారో వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, ఎందుకంటే చాలామంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి వారు ఏదైతే బిల్స్ చెల్లిస్తున్నారో అందులో మ్యాక్సిమం వచ్చే విధంగా చిన్న ఆపరేషన్ల నుంచి వెళ్ళి మొదలు పెడితే పెద్ద ఆపరేషన్ల వరకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి మేము ఆదుకుంటా ఉన్నాం. మరి ఈ సభా వేదిక ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా నియోజకవర్గం పట్ల, మా నియోజకవర్గ ప్రజల పట్ల చూపిన ప్రేమ అభిమానాన్ని ఎల్లప్పుడూ ఉండాలని, ఎందుకంటే ఇక్కడ అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మీరు మా ప్రజలను ఆదుకున్నందుకు మేము పట్టణ ప్రజల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ భూమానందం అని మరి గుమ్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి బైపాస్ అయితే పారాలిసిస్ వస్తే వారికి అత్యధికంగా ₹1,50,000 కూడా మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన చెక్కులలో అన్నిటికంటే ఎక్కువగా ₹1,50,000 గుమ్లాపూర్ గ్రామానికి చెందిన భూమానందం గారికి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న మన కొరుట్ల పట్టణానికి చెందిన గల్ఫ్లో మరి భీమన్ దుబాకు చెందిన మరి వారు అక్కడ వాళ్ళ బంధువులు చనిపోతే వారికి ₹5 లక్షల కూడా మంజూరు చేయించడం జరిగింది. అది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వారికి కూడా ₹5 లక్షల మరి సహాయ నిధి అందజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో గల్ఫ్లో ప్రమాదకరంగా యాక్సిడెంటే కానీ
హార్ట్ అటాకే కానీ ఇతర అలా అపాయం జరిగి మరి వాళ్ళు ఏదైనా మృతి కారకులు అయితే గిట్ట వాళ్ళను మేము ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ మాట కట్టుబడి మరి ఈరోజు వారికి 5 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నాం. పెట్టుకోండి. ఇప్పుడు 1,50,000 రూపాయలు గుమ్లాపూర్ గ్రామానికి ఇచ్చినాం మనం. అక్కడ ఉన్న నాయకులు ఎవరైనా కానీ ఆ చెక్కులు మనం ఇచ్చింది చూసుకొని అది స్టేటస్ పెట్టుకుంటే చాలామంది చూస్తారు. గ్రామంలో కూడా మీరు అందరూ కూడా ఈ గ్రామ కమిటీలో ఉన్న గ్రామంలో మీరు వాట్సాప్ మా అబ్బాయి గల్ఫ్లో చనిపోయాడు కనుక మాకు నరసింహరావు ద్వారా 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాడు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున వచ్చినాయి. థ్యాంక్ యూ.